పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యూట్యూబ్ వీక్షకులారా, వాట్సాప్ స్నేహితులారా, మీకందరికీ ఈనాటి మన తండ్రి అయిన యెహోవా మనకు అనుగ్రహించినటువంటి ప్రత్యేక తత్వంలో తండ్రి తత్వం గురించి నేర్చుకుంటకు ఆహ్వానం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి 13 పాఠములు తండ్రి అయిన యెహోవా యొక్క గొప్పతనాన్ని ఎంతగానో శ్లాఘించుకుంటూ వారు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యానికి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం నేర్చుకుని పోయే ఈ 14వ పాఠం అధ్యాయంతో మనకు తోడుగా ఉంటూ మనల్ని వారి ప్రేమతో, వారి యొక్క పవిత్రాత్మను సర్వీసిన శక్తితో నింపుతూ వారి యొక్క దైవతత్వాన్ని తెలుసుకునే భాగ్యాన్ని, అర్హతను, తెలుసుకున్న విషయాల్ని అర్థం చేసుకునే వివేకాన్ని, అర్థం చేసుకున్న విషయాల్ని విజ్ఞతతో జీవితంలో ఆచరించుకునే భాగ్యాన్ని, ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించమని ఈ 14వ పాఠం ప్రారంభించక ముందు తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి నాతో ఏకీభవించి తండ్రి అయిన దేవుని వేడుకుందాం. సహకరించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి అయిన యెహోవా దేవా, ఓ పరమ పవిత్రమైన త్రియక దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక ప్రభు. తండ్రి యెహోవా దేవా, గడిచిన కాలమంతా అనగా త్రియేక తత్వంలో తండ్రి తత్వం అను అంశం మీదుగా తండ్రి తత్వమైన మీ గురించి తెలుసుకునే భాగ్యాన్ని మాకు గడిచిన 13 పాఠాల వరకు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు ప్రభు. దేవా, అదేవిధంగా మీ కృపా కనికరాల వల్ల ఇప్పుడు మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి భాగ్యానికై మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 14వ పాఠము జరుగుతున్నంతసేపు మీరు మాకు తోడుగా ఉండండి. మీ పవిత్రాత్మ సర్వీసిన శక్తిని మాకు అనుగ్రహించండి. మేము కేవలం పాఠం వినువారమే కాకుండా ఇజ్రాయెల్ ప్రజలు ఈరోజు ఏ విధంగా అయితే నిర్గమకాండము 15వ అధ్యాయంలో మిమ్మల్ని విజయగీతం ద్వారా కీర్తించి, స్తుతించి, మహిమపరుచుకొని మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగారో అదేవిధంగా మేము కూడా దేవా మా జీవితంలో ఇప్పుడు మేము నేర్చుకొని పోయే మీ యొక్క దైవతత్వాన్ని మనసులో ముద్రించుకుంటూ, ఆలోచనలో తలంచుకుంటూ, నిరంతరము మీ చిత్తాన్ని తెలుసుకుంటూ మీ మహిమాత్మే జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మిమ్మలను మరొక మారు ఈ 14వ పాఠము శ్రద్ధతో వింటకు తండ్రి అయిన యెహోవా దేవుని దివ్యనామమున స్వాగతము పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన 14వ పాఠంలో మనం నేర్చుకొని పోయే పవిత్ర బైబిల్ గ్రంథంలోని అధ్యాయము నిర్గమకాండము 15వ అధ్యాయము. ఈ 15వ అధ్యాయం యొక్క అంశము విజయగీతము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనము ముందుగా ఈ యొక్క 15వ అధ్యాయాన్ని చదువుకొని దానిలోని అంశాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నవారు పాత నిబంధన గ్రంథము నిర్గమకాండము 15వ అధ్యాయము చూడవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను.
విజయ గీతము. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులు యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను వచ్చి గానము చేయదము, ప్రభువు మహావిజయమును సాధించెను. ఆయన గుర్రము రౌతును సముద్రమున కూలద్రోచెను. యావే నా బలము, నా కీర్తనము, ఆయనయే నా రక్షకుడు. యావే నా దేవుడు, ఆయనను స్తుతింతును. యావే నా పితరుల దేవుడు, ఆయనను శ్లాఘింతును. యావే యుద్ధశూరుడు, ఆయన పేరు ప్రభువు. ఫరోరాజు సైన్యమును రథబలమును ఆయన సముద్రమును కూలద్రోసెను. ఫరో రౌతులలో మునగాండ్రందరూ రెండు సముద్రములో మునిగిపోయిరి. అగాధ జములు వారిని కప్పివేసెను, వారు రాయవలే నీట మునిగిరి. యావే నీ దక్షిణ హస్తము బల వైభవముతో అలరారును. యావే నీ దక్షిణ హస్తము శత్రువులను తుత్తునీలను చేయును. ప్రభు, నీ మహిమాతిశయముల వలన నీ శత్రువులను అణగదొక్కుదువు. నీ క్రోధాగ్ని రగులుకొని నీ శత్రువులను చెత్తవలే దహించును. నీ ముక్కురంధ్రముల ఊపిరికి నీళ్లు ఉవ్వెత్తుగా లేచి రాశిగా ఏర్పడినవి. జలములు నిలువు గోడల వలె నిలిచినవి. సముద్ర గర్భమున అగాధ జలములు పేరుకుపోయినవి. నేను తరిమి తరిమి వారిని పట్టుకొందును, కొల్లసొమ్ము పంచుకొందును. తని విధీర వారి సొత్తును అనుభవింతును. కత్తి దూసి వారిని తునుమాడెదను అని శత్రువు తలచెను. కానీ నీ ఒక్కసారి ఊపిరి వదిలితివో లేదో సముద్రము శత్రువులను కప్పివేసెను. భయంకర జలములలో శత్రువులు శేషము వలె మునిగిపోయిరి. యావే దైవములలో నిన్ను పోలినవాడెవరు? నీవలే పరిశుద్ధుడై తేజరిల్లు వాడెవరు? నీవలే మహాకార్యములు చేయువాడెవడు? అద్భుత క్రియలు చేసి భయంకరుడై వెలయువాడెవడు? నీవు నీ దక్షిణ హస్తమును చాచితివి, భూమి వారిని మృంగినది. నీవు విముక్తి చేసిన ప్రజను కృపతో తోడ్కొడిపోయితివి. బలము చేత ఆ ప్రజలను నీ పవిత్ర ఆలయమునకు నడిపించితివి. నీ చరితము విని సకల జాతీయజనులు వణికిపోవుదురు. ఫిలిస్తీయులు వేదన పాలగుదురు. ఏదోము నాయకులు కలవరము చెందుదురు. మోవాబు మునగాండ్రు గజగజలాడుదురు. కానాను దేశీయులు కలవరపదురు. యావే నీ ప్రజలు, నీవు చేరదీసిన ప్రజలు ముందుకు సాగిపోవునప్పుడు నీ శత్రువులను భయంకరములు ముంచి ఎత్తును. నీ బాహుబలము వలన వారు రాయివలే కదలకుందురు. యావే నీ చిరకాల నిలయమైన కొండ మీద నీవు నివాసముగా చేసుకున్న నెలవున స్వయముగా నీ పవిత్ర ఆలయమును నిర్మించిన చోట నీ ప్రజను తోడుకొని వచ్చి పాదుకొల్పెదవు. నాటికి నేటికి ఏనాటికి యావే ఒక్కడే ఏలిక. ఫరో రాజు రథములను రథాశ్వములను రౌతులను సముద్రమును ప్రవేశించినప్పుడు యావే వారి మీదకి నీటిని మరల్చెను. కానీ ఇశ్రాయేలీయులు సరాసరి సముద్రములో పొడినేల మీద నడిచి ముందుకు పోయిరి. అప్పుడు అహరోను సోదరి ప్రవక్తయు నగు మిరియాను తంబురను చేపట్టినది. స్త్రీలెల్లరూ తంబురను ధరించి నాట్యము చేయుచు ఆమెను అనుసరించిరి. ఆమె ఈ విధముగా పల్లవినందుకొని పాడినది. యావేను కీర్తింపుడు, ఆయనకు మహావిజయము సిద్ధించినది. యావే గుర్రము రౌతును సముద్రమున కూలద్రోచెను. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నేడు మనకు తండ్రి అయిన యెహోవా దేవుడు అనుగ్రహించిన పాఠము 15వ అధ్యాయము నిర్గమకాండము 1వ వచనం నుంచి 21వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అధ్యాయాన్ని మనం కూలంకుషంగా నిశ్చితంగా పరిశీలించి ధ్యానించుకుంటే మనకు ఒక నిగూఢ సత్యము అర్థమవుతుంది. అదేమనగా మానవుని యొక్క తత్వము. మానవుడు సమయోచితంగా సందర్భానుసారంగా ఎంతో తెలివిగా ప్రవర్తిస్తాడు. కానీ వాస్తవానికి అది దేవుని ముందు పనికిరానిది. అయినప్పటికీ ఉన్న విషయాన్ని మనం ఒప్పుకోవాలి. అది ఏమిటనగా, ఇప్పుడు మనం ఇశ్రాయేల్ ప్రజలు తండ్రి అయిన యెహోవా దేవుని ఎంతో గొప్పగా మొట్టమొదటిసారిగా మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ప్రజలు, ప్రత్యేకంగా ఇశ్రాయేల్ ప్రజలు తండ్రి అయిన యెహోవా దేవుని మనసారా ఉప్పొంగిపోతూ కీర్తించుకుంటూ దైవానుభూతిని అనుభవించినటువంటి సందర్భం. దానికి కారణం
తండ్రి అయిన యెహోవాదేవుడు తను ప్రేమిస్తున్నటువంటి తన ప్రజలుగా పరిగణించినటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు చేసిన గొప్ప అద్భుత కార్యాలు. ఇది మరి ముఖ్యంగా ఈనాటి 15వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల యొక్క కీర్తన లేక విజయగీతానికి కారణము మనం 14వ అధ్యాయంలో చూస్తాం. 14వ అధ్యాయంలో తండ్రి అయిన యెహోవాదేవుడు ఎంతో ఘోరాతి ఘోరంగా ఇజ్రాయేలీయులు చిక్కుపడిన పరిస్థితి. వాస్తవానికి చెప్పుకోవాలంటే శత్రువుల చేతికి మరలా చిక్కే పరిస్థితి. అటువంటి సమయంలో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మానవతత్వం ఆ 14 అధ్యాయాల వరకు తండ్రి అయిన యెహోవాదేవుని ఇజ్రాయేల్ ప్రజలను అహరోను ప్రవక్తను మోషే ప్రవక్తను ఇజ్రాయేల్ ప్రజలు ఆడిపోసుకున్నారు, నిందించారు, దూషించారు. ఆ విషయాలను మనం నిర్గమకాండము 5వ అధ్యాయము 15 వచనం నుంచి 23 వరకు వచనంలో చదువుకుంటాం. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మొట్టమొదటిసారిగా మోషే ప్రవక్త మరియు అహరోను ప్రవక్తలు ఇద్దరు కలిసి ఐగుప్తు దేశ చక్రవర్తి అయినటువంటి ఫారో చక్రవర్తిని ఇజ్రాయేల్ ప్రజలను విడిపించమని అడగటానికి వెళ్ళినప్పుడు మోషే ప్రవక్తతో పాటుగా ఇజ్రాయేల్ యొక్క పర్యవేక్షకులు అంటారు, వారు కూడా వచ్చి రాజకోట వెలుపల నించొని లోపల మోషే ప్రవక్త మరియు అహరోను ప్రవక్తలు మాట్లాడిన విధానాన్ని బయటకు వచ్చిన తర్వాత తెలుసుకుందాం అనే విషయంతో ఉండగా మనం నేర్చుకుంటాం. 5వ అధ్యాయము 15వ వచనం 23వ వచనంలో అందులో మోషే ప్రవక్త అహరోను ప్రవక్తలు ఫారో చక్రవర్తి వద్దకు వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలను తండ్రి అయిన యెహోవాదేవుని స్తుతించుకోవటానికి అవకాశం కల్పించమని వేడుకోవటానికి వెళ్ళగా ఫారో చక్రవర్తి తిరస్కరిస్తారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ సోమరిపోతులు, పనులను తప్పించుకోవటానికి మీరు ఈ విధంగా వారిని తప్పించుటకు ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి నేను ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించను సరికదా, వారి యొక్క పనిని ఇంకా రెట్టింపు చేస్తాను అని వారికి ఇంకా వారు చేస్తున్న పని అయినటువంటి బానిసత్వ పని అయినటువంటి ఇటుకలు తయారు చేయటం ఆ పనిని హెచ్చిస్తాడు. అది మనం చదువుకున్నాం. గౌరవనీయులైన సహోదరులారా, నిర్గమకాండము 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం 23వ వచనం వరకు హెబ్రీ పర్యవేక్షకుల నేరం తెచ్చుట. ఇశ్రాయేలీయుల పర్యవేక్షకుల్లో ఫరో కడకు వెళ్ళి ఫిర్యాదు చేసిరి. వారు అతనితో, మీరు మీ దాసులను ఈ విధంగా బాధింపనేలా మీ దాసులను గడ్డిని సమకూర్చరు, ఆయన ఇటుకలు చేయడని గద్దింతురు. ఇప్పుడు మీ దాసులను కొరడాలతో కొట్టిరి, తప్పు మీ ప్రజలేందే ఉన్నది అని అనగా ఫరో వారితో, మీరు సోమరిపోతులు కావుననే యావేకు బలేర్పించుటకు మమ్ము వెళ్ళనిండు అని అనుచున్నారు. వెంటనే మీరు మీ పనికి పొండు, ఎవరు ఏ గడ్డిని మీకు ఇయ్యరు, కానీ మీరు మాత్రము లెక్క చొప్పున చేయవలసిన ఇటుకలను చేయక తప్పదు అనెను. తాము రోజువారీగా చేస్తున్న ఇటుకలు లెక్కలో తగ్గింపు ఉండదని వినిన తరువాత ఇజ్రాయేల్ పర్యవేక్షకులు తమకు ఎంత కష్టదశ కలిగినో తెలుసుకొని వారు ఫరో సముఖం నుండి మరలి వచ్చుచు బయట తమ కొరకు వేచి ఉండిన మోషేను అహరోనును కలుసుకొని ఆ పర్యవేక్షకులు వారితో, మీరు చేసిన ఈ పనికి గాను యావే మీకు తగిన శిక్ష వేయునుగాక. ఫరో రాజుకు అతని కొలువు వారికి మా వాసన గిట్టలేదు, వారు మమ్ము ద్వేషించినట్లు చేసితిరి, మా గొంతులు కోయిటకు వారి చేతులకు కత్తులు ఇచ్చితిరి అని మోషే ప్రవక్తను అహరోనులను నిందించారు. గౌరవనీయులైన సహోదరులారా, ఇది మానవతత్వంలో మనం ఒక భాగంగా మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనిషి తనకు కష్టం కలిగిందో ఆ కష్టం కలిగినప్పుడు వెనక ముందు చూడకుండా మనకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారిని నిందిస్తూ ఉంటాం, వారు చేసే పని తప్పు అని వారిని నిందిస్తూ ఉంటాం. అదేవిధంగా మనం నిర్గమకాండము 14వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనంలో కూడా మనం ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా మోషే ప్రవక్తను నిందిస్తారో చూస్తాం.
అది ఆ సందర్భం పెహహీరోతు ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రజలు ఇరుక్కుపోయిన సమయం. అటు చూద్దామా రెల్లు సముద్రం, ఇటు చూద్దామా ఫారో చక్రవర్తి యొక్క సైన్యము వారిని బంధించడానికి వస్తున్న సందర్భం. ఆ సందర్భంలో వారు పడినటువంటి ఆ యొక్క ఆవేదనను మోషే ప్రవక్త మీద, ఇజ్రాయెల్ ప్రజల మీద, అహరోను ప్రవక్త మీద వారు వెళ్ళగక్కుతారు. చూద్దాం అది ఏంటో. గౌరవనీయ సహోదరులారా, నిర్గమకాండము 14వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఫారో అశ్వబలము, అశ్వికుడు రథబలము, కాల్బలము ఇజ్రాయేలీయులను తరుముచు ఫెహహీరోతు సమీపమున బాల్సిఫోనుకు ఎదురుగా సముద్రం ఒడ్డున వారు విడిది చేస్తున్న ప్రదేశమునకు వచ్చెను. ఐగుప్తు దేశీయులు ఫరో రాజుతో తము వెన్నాడు వచ్చిరని ఇజ్రాయేలీయులు గుర్తించిరి. వారికి మిక్కిలి భయము కలుగగా యావేకు మొరపెట్టుకోండి. ఇజ్రాయేలీయులు మోషేతో, ఐగుప్తు దేశంలో మమ్ము పూడ్చిపెట్టుటకు చోటు కరువైనదా? ఈ ఎడారిలో చచ్చుటకు మమ్ము తరలించుకొని వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశం నుండి మమ్ము తీసుకుని వచ్చి వరగబెట్టినది ఏమిటి? మా జోలికి రావలదు, మేము ఐగుప్తు దేశులకు చాకిరి చేయదుము అని ఆ దేశంలో ఉన్నప్పుడే చెప్పలేదా? ఇప్పుడు ఈ ఎడారిలో చచ్చుట కంటే ఐగుప్తు దేశులకు ఊడిగము చేయటం మేలు కదా అనేది. ఇది గౌరవనీయులైన సహోదరులారా, మానవతత్వంలో ఒక భాగం. కష్టాలు వచ్చినప్పుడు మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా వారికి మేలు చేయటకు ప్రయత్నిస్తున్న వారిని వాళ్ళు తప్పు చేస్తున్నట్టుగా భావించి వారిని నిందిస్తూ ఉంటాం. అదే విషయం మనం నూతన బైబిల్ గ్రంథంలో కూడా చూస్తాం. మార్కు సువార్త మరియు లూకా సువార్త మరియు మత్తయి సువార్తలో, ముందుగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 23వ వచనం నుంచి 27వ వచనం వరకు చూద్దాం. గౌరవనీయమైన సహోదరులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం తుఫానును ఆపుట. చూడండి గౌరవనీయులైన సహోదరులారా, మానవుని యొక్క తత్వాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ విధంగా అయితే దేవుడు వారి మధ్య ఉన్నారు, వారి తోడు ఉన్నారని తెలిసి కూడా దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేస్తూ విమర్శిస్తూ ఉంటాం. అదే ఇజ్రాయేల్ ప్రజలు మోషే ప్రవక్త ద్వారా తండ్రి అయిన యెహోవాని వ్యక్తపరిచారు. ఇప్పుడు కూడా మనం చదువుకుని మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా తుఫానులో ఇరుక్కుపోయినప్పుడు శిష్యులు యేసయ్యను నిందించిన విధానం ఒకసారి చూద్దాం. అంతటా యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. హఠాత్తుగా గాలివాన క్రమ్మి పడవను ముంచెత్తినంతటి అలలు సముద్రంలో చెలరేగను. ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొల్పి, ప్రభువు, మేము నశించున్నాము, రక్షించుము అని ప్రార్థించగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడనేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించను. వెంటనే ప్రశాంతత చేకూరను. ఇది గౌరవనీయులైన సహోదరులారా, ఇదే అంశము మనం చదువుకున్నటువంటి నిర్గమకాండము 15వ అధ్యాయము మరియు 14వ వచనంలో మనం చూస్తాం. 14వ అధ్యాయంలో తండ్రి అయిన యెహోవా ఇజ్రాయేల్ ప్రజలు నిందిస్తున్న విధానాన్ని గుర్తించి ఇప్పుడు యేసయ్య ఏ విధంగా అయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో తుఫాన్ను శిష్యులను గద్దించి తుఫాన్ను కూడా గద్దించి ఆపివేశారో, అదేవిధంగా అదే సందర్భాన్ని మనం ఇజ్రాయేల్ ప్రజలకు జరిగిన సంఘటన కూడా మనం చూస్తాం. ఎన్నో అద్భుతాలను వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తండ్రి అయిన యెహోవా చేసిన ఆ విషయాల్ని, అద్భుతాలని వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ప్రాణం మీదకు వచ్చేసరికి వాళ్ళ యొక్క విశ్వాసం సన్నగిల్లింది. అందువలన తండ్రి అయిన యెహోవాని ప్రార్థన చేసుకుంటూ ముఖ్యంగా మోషే ప్రవక్తను, అహరోను ప్రవక్తలను నిందించారు. అనగా వారి ద్వారా తండ్రి అయిన యెహోవాని కూడా నిందించినట్టే లెక్క. కావున గౌరవనీయులైన సహోదరులారా, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తండ్రి అయిన యెహోవా చేసిన గొప్ప అద్భుతం మోషే ప్రవక్త ద్వారా. మోషే ప్రవక్త తండ్రి అయిన యెహోవాని వేడుకొనగా తండ్రి అయిన యెహోవా చెప్పినటువంటి మోషేకు చెప్పిన వాక్యం, ఎందుకు నన్ను ఇలా ప్రార్థిస్తున్నావు? నీ చేతిలోనే ఒక ఆయుధం ఉంది కదా, దాన్ని నీటి మీద కొట్టు, నీరు పాయలై సముద్రం విడిపోతుంది
అని చెప్పగానే మోషే ప్రవక్త నీటిని ఏ విధంగా అయితే యేసయ్య సముద్రాన్ని గద్దించి తుఫాన్ ఆపారో అదేవిధంగా మోషే ప్రవక్త కూడా ఇప్పుడు నీటిని మోటగానే సముద్రం 2 పాయలైపోయి నేల వెంటనే పొడిగా ఆరిపోయి తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క శక్తి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు క్షేమంగా సముద్రం ఒడ్డుకు చేరతారు. ఫారో చక్రవర్తి యొక్క సైన్యం నుంచి కాపాడబడతారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఈ సంఘటన మనకు తెలియజేసే గొప్ప సందేశం ఏంటంటే 2 అంశాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే ఒకటేమో తండ్రి అయిన యెహోవా దేవుని నమ్మినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు రక్షించబడ్డారు. రెండవది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు తండ్రి అయిన యెహోవా దేవుని బిడ్డలని తెలిసి కూడా వాళ్ళని వదటానికి ఇష్టం లేక బానిసత్వంలోనే వాళ్ళని మగ్గ చేయాలని కుట్ర కుతంత్రాలతోటి బానిసత్వాన్ని వాళ్ళకి మరలా చూపించాలనే తత్వంతో ఫారో చక్రవర్తి తన బలగంతో సైన్యంతో బలవంతులైన సైన్యంతో వెంటాడుతూ వస్తున్న వారిని తండ్రి అయిన యెహోవా దేవుడు సముద్రంలో నిట్ట నిలువున ముంచివేస్తాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది చూసినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో పొంగిపోతారు. శత్రువులు వాళ్ళ కళ్ళ ముందు సముద్రంలో మునిగిపోవటం అది దేవుని యొక్క గొప్ప శక్తిగా మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితంలో గుర్తిస్తారు. దైవానుభూతిని పొందుతారు. ఆ దైవానుభూతి ద్వారా వచ్చినటువంటి వారు శ్లాఘించినటువంటి దైవ కీర్తనే ఈ విజయగీతం. గౌరవనీయులైన సహోదరి సహోదరులు, అయితే ఈ విజయగీతాన్ని మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. వాటిలో మొదటి భాగము తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడుతూ తండ్రి ఇజ్రాయెల్ ప్రజలు స్తుతించుకుంటారు. రెండవ భాగంలో శత్రువులు ఏ విధంగా అయితే తండ్రి దేవుని బిడ్డలను ఎవరైతే అణగదొక్కటానికి కానీ అణగదొక్కటానికి కానీ ఆటంకం పరచడానికి కానీ బానిసత్వంలో తీసుకెళ్ళటానికి కానీ ప్రయత్నం చేస్తారో వారికి దేవుడు చూపే శిక్ష, దేవుడు వేసే శిక్ష ఇదిగో సైన్యం ఫారో చక్రవర్తి యొక్క సైన్యం ఏ విధంగా అయితే సముద్రంలో ముంచివేయబడ్డదో అదేవిధంగా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క బిడ్డలు కూడా ఎప్పుడు క్షేమంగా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సంరక్షణలో ఉంటారు. శత్రువులు ఆ విధంగా శిక్షించబడతారు అన్న దానికి ఉదాహరణ. రెండవ అంశము దీనిలో మనం చదువుకుంటాం 15వ అధ్యాయంలోనే శత్రువులను ఏ విధంగా తండ్రి అయిన యెహోవా దేవుడు మట్టు పెడతాడో సముద్రంలో ఏ విధంగా వాళ్ళని కూల్చివేస్తాడో వాళ్ళని తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క దక్షిణ హస్తముగా ఇజ్రాయెల్ ప్రజలు గుర్తించి దక్షిణాస్తం అనేది కుడి చెయ్యి ఎంతో శక్తి కలిగినటువంటి చెయ్యిగా తండ్రి అయిన దేవుని యొక్క శక్తిని వాళ్ళు గుర్తిస్తూ శత్రువులను మట్టుపెట్టిన విధానాన్ని వాళ్ళు శ్లాఘిస్తూ శత్రువులు ఎవరైతే తండ్రి అయిన యెహోవా దేవుని బిడ్డలను అంటుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారిని తండ్రి అయిన యెహోవా దేవుడు తప్పనిసరిగా శిక్షించి తీరుతారు. అదే దానికి ఉదాహరణే ఈ యొక్క రెండో భాగము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అది కూడా మనం తెలుసుకుందాం. 15వ అధ్యాయము నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నవారు చూడండి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఎంత గొప్పగా తండ్రి అయిన యెహోవా దేవుడు తన యొక్క ప్రజల శత్రువులను అడ్డుకుంటారో అనేది ఇజ్రాయెల్ ప్రజలు తండ్రి అయిన యెహోవా దేవుని కీర్తించుకుంటూ చెప్తున్నటువంటి హెచ్చరిక లాంటిది ఇది. శత్రువులకు తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క బిడ్డలైన ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులకు దేవుడు చూపించే గొప్ప శక్తి. నేను తరిమి వారిని పట్టుకొందును, కొల్ల సొమ్ము పంచుకొందును, తనివి తీరా వారి సొత్తును అనుభవింతును, కత్తి దూసి వారిని తునుమాడెదను అని శత్రువు తలంచెను. ఇది 9వ వచనం నుంచి 15వ అధ్యాయం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఒకవైపు తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క బిడ్డలను శత్రువులైన ఫారో చక్రవర్తి యొక్క ప్రజలు అనగా ఐగుప్తు ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళు ముందుగానే ఊహించి ఇశ్రాయేల్ ప్రజలను ఎంతగా వేధించడానికి వాళ్ళు ముందుగానే ఒక ప్రణాళికలతోటి వచ్చి ఉంటారో అంత గొప్పగా వారు ఒక దాని పథకం ప్రకారం ఇజ్రాయెల్ ప్రజలను వేటాడుతూ ఉంటారు. అయితే అటువంటి వారిని దేవుడు ఏం చేస్తారో మనం 10వ వచనం నుంచి చూద్దాం. కానీ ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నారు తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని. కానీ నీ ఒక్కసారి ఊపిరి వదిలితివో లేదో. చూడండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, సముద్రంలో ఏ విధంగా అయితే ఫారో చక్రవర్తి యొక్క బలగాన్ని ముంచివేస్తారో దాన్ని వర్ణిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క శక్తిని పొగుడుతూ. భయంకర జలములో శత్రువులను శేషములే మునిగిపోయి
శేషం అంటే ఊగిన కరిగిపోయే పదార్థం నీటిలో, అలాగా తేలికగా సముద్రంలో మునిగిపోయే సందర్భాన్ని వాళ్ళు శేషంతో పోలుస్తున్నారు. గౌరవమైన సహోదరి సోదరులారా, అదే యావే దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎంతగా పోడుతున్నారు చూడు. యావే దైవములలో నిన్ను పోలిన వాడు ఎవరు? శత్రువుని మట్టు పెట్టినటువంటి దేవుణ్ణి ఇజ్రాయేల్ ప్రజలు పోడుతున్నారు. తండ్రి దేవా, మీకు శక్తి మించినది ఎవరున్నారు ఈ భూలోకంలో అని తండ్రి అయిన యెహోవాని పొగుడుతున్నారు. నీ వలె పరిశుద్ధుడైన తేజరిల్లు వారు ఎవరు? నీ వలె మహాకార్యమును చేయువాడెవడు? అద్భుత క్రియలు చేసి భయంకరుడై వెలయవాడెవడు? అంటే శత్రువులకి తండ్రి అయిన యెహోవా భయంకరుడుగా కనిపిస్తాడు, ఆయన యొక్క బిడ్డలకు ప్రేమమయుడుగా కనిపిస్తాడు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, అది దేవుని యొక్క తత్వం. ఎందువలన తండ్రి అయిన యెహోవా తన యొక్క ప్రేమైన బిడ్డలకు ప్రేమైన తండ్రిగా కనిపిస్తాడంటే అంది ప్రేమ. మనం వర్ణించేంత గొప్ప వాళ్ళం కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. మరి శత్రువులకి మనం ఊహించలేము శత్రువులు ఎంత గొప్పగా శిక్షించబడతారు. అలానే శత్రువులు శిక్షించబడ్డారు కానీ మనం సంతోషించకూడదు. కానీ తండ్రి అయిన యెహోవాని స్తుతించడం, కీర్తించడం, మనకు మేలు చేసినందుకు వాళ్ళని ఆరాధించుకుంటుకొని ఆయన యొక్క బిడ్డల యొక్క పని. శత్రువుల పని ఆయన చూసుకుంటారు. అది ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల యొక్క విజయగీతం ద్వారా మనం తెలుసుకునేగలిగే సందేశం. గౌరవనీయులైన సహోదరి సహోదరుల, ఇంత గొప్పగా ఉప్పొంగిపోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు తమ భవిష్యత్తులో కూడా తండ్రి అయిన యెహోవా వారు ఉన్నారు కాబట్టి, వారికి తోడుగా ఉన్నారు కాబట్టి, ఏం జరగబోతుందో కూడా భవిష్యత్తులో వాళ్ళు భవిష్యత్తును కూడా ఊహించుకుంటూ ఏ విధంగా శత్రువులు వారిని అడ్డుకోలేని స్థితిలో ఉంటారో కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఊహించుకుంటూ తండ్రి అయిన యెహోవా శక్తిని వాళ్ళు పొగుడుతున్నారు. చూద్దాం. అది కూడా నిర్గమకాండము 15వ అధ్యాయము 14వ వచనం నుంచి. నీ చరితము విని సకల జాతి జనులు వణికిపోవుదురు, ఫిలిస్తీయులు వేదన పాలవుదురు, ఏదోము నాయకులు కలవరము పొందుదురు, యోబు మోసగండ్రు గజగజలాడుదురు, కానాను దేశీయులు కలవరపడుదురు. యావే, నీ ప్రజలు, నీవు చేరదీసిన ప్రజలు ముందుకు సాగిపోయినప్పుడు నీ శత్రువులను భయంకరములు ముంచి ఎత్తును. నీ బాహుబలము వలన వారు రాయివలే కదలకుందరు. ఎవరు కదలకుండా ఉండేది? శత్రువులు. ఎందుకు కదలకుండా ఉంటారు రాయివలే? ఎందుకంటే భయం. అమ్మో, వీరిని అంటుకుంటే దేవుని శిక్షకు మేము గురి అవుతాం అనే భయంతో శత్రువులు ఇశ్రాయేల్ ప్రజలను చూసి గడగడ వణుకుతారు. వారితో యుద్ధాలు చేయడానికి ఆలోచించడం కానీ, వారిని మట్టు పెట్టడానికి ఆలోచించడం కానీ, వాళ్ళని అపనిందలు వేసి శిక్షించడం కానీ, బానిసత్వంలో మగ్గి చేయటం కానీ, ఆ ధైర్యం ఇక భవిష్యత్తులో మమ్మల్ని ఎవరు అంటుకోలేరు, మమ్మల్ని మళ్ళా బానిసత్వానికి తీసుకువెళ్ళే శక్తి ఎవరికి ఉండదు అన్న ధైర్యంతో తండ్రి అని యెహోవా వారికి ఇప్పుడు ఈ సముద్రాన్ని చీల్చి, రెల్లు సముద్రాన్ని చీల్చి వాళ్ళు బయటపడ్డ సందర్భంలో వాళ్ళు తండ్రి అయిన యెహోవా యొక్క శక్తిని పూర్తిగా కాకపోయినా కూడా ఆ సందర్భంలో వాళ్ళకి అనిపించింది, వాళ్ళ మనసును తోచింది, ఉప్పొంగిపోతూ పరవశించి పాడుతూ తండ్రి అయిన యెహోవాని స్తుతించుకున్న సందర్భం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఎంతగా స్తుతించుకున్నారంటే ఇదిగో నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనం నుంచి చూస్తాం. అప్పుడు అహరోను సోదరి ప్రవక్తని వగు మిర్యాము తంబురు చేతపట్టి స్త్రీలెల్లరూ తంబురులు ధరించి నాట్యము చేయుచు ఆమెను అనుసరించారు. అది ఎలాగా? ఆమె ఈ విధంగా పల్లవిని అందుకొని పాడినది. యావే కీర్తింపుడు, ఆయనకు మహావిజయము సిద్ధించెను. యావే గుర్రపు రౌతును సముద్రమును కూలదొరసెను. ఆ సంఘటన వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి తండ్రి అయిన యెహోవా ఫారో చక్రవర్తి సైన్యాన్ని ముంచివేసిన సంఘటనను వాళ్ళు కళ్ళకు కట్టినట్టుగా ఉండటం వలన వాళ్ళ కళ్ళ ముందు జరిగిన సంఘటనని ఒక పాటగా, ఒక కీర్తనగా, ఒక గీతంగా వాళ్ళు పూర్తిగా దాన్ని కంపోజ్ చేసి సంగీత వాయిద్యాలతోటి పరవశించి పాడిన సందర్భం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఇంత మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఆ యొక్క అనుభూతి, వాళ్ళ ఇజ్రాయేల్ ప్రజలు పొందిన అనుభూతి మనం పూర్తిగా చెప్పుకోలేము. ఎందుకంటే అనుభవిస్తేనే ఆ యొక్క దైవ అనుభూతి అర్థమవుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ దైవానుభూతిని మనం జీవితంలో ఎంతమందిని పొందాము ఇప్పటి వరకు? పొందామా లేదా? ఎందుకు పొందాము, ఎందుకు పొందలేదు అని ప్రశ్నించుకోవాలి. పొందితే దానిని మనలోనే ఉంచుకోకూడదు, దాచుకోకూడదు.
ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే వెలుగెత్తి మనస్ఫూర్తిగా పరవశించి దైవానుభూతితో కీర్తించి పాడుకొని పరవశించిపోయారో, అదేవిధంగా దేవుని మేలు పొందిన వాళ్ళు కూడా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క శక్తిని మనలోనే, లేకపోతే ఆ పొందిన వ్యక్తి తనలోనే దాన్ని సమాధి చేయకూడదు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అద్భుత క్రియలను దానికి సాక్షులుగా ఉంటూ ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే పరవశించి పాడే సాక్షులుగా తండ్రి అయిన యెహోవా దేవునికి ఉన్నారో, అదేవిధంగా దైవానుభూతిని, దైవశక్తిని లేక దైవ అద్భుతాలను సమచూసినటువంటి ప్రతి వ్యక్తి, నీవు నేను అందరం కలిసి తండ్రి అయిన యెహోవా దేవునికి సాక్షులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు ఏదో రూపంలో ఏదో సందర్భంలో దైవానుభూతిని పొందుతూనే ఉంటాడు అని నా విశ్వాసం. కాబట్టి ఆ యొక్క దైవానుభూతిని, ఆ దైవ అద్భుతాలని మనం తండ్రి దేవునికి సాక్షిగా ఉండటానికి ప్రయత్నం చేసే శక్తిని మనకు అనుగ్రహించమని తండ్రి అయిన యెహోవా దేవుని మనం ఈ ముగింపు ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఈ యొక్క 14వ పాఠం ఇంతటితో ముగిద్దాం. ఈ అవకాశం కల్పించిన తండ్రి అయిన యెహోవా దేవునికి మనం కృతజ్ఞతగా ప్రార్థన చేసుకుంటూ ఈ 14వ పాఠాన్ని ముగించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, ఓ పరమ పవిత్రమైన త్రియేకదేవ, ఓ మహామహిమ కలిగిన తండ్రి, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక. ప్రభువు దేవా, అభాగ్యులము, దేవా అజ్ఞానులము, పనికిరాని వాళ్ళము అయిన మాకు మీ బిడ్డలుగా స్వీకరించి మీ యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క పవిత్ర బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకునే భాగ్యాన్ని, అన్నిటికన్నా ముఖ్యంగా త్రిత్వేకంలో తండ్రి తత్వాన్ని మేము గత 13 పాఠాలుగా నేర్చుకుంటుండగా, తెలుసుకుంటుండగా ఈ 14వ పాఠంలో కూడా మేము ఎంతో గొప్ప అనుభూతి ద్వారా మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. దేవా, మా జీవితంలో కూడా మీరు ఎన్నో మార్లు అద్భుతాలను, మీ యొక్క అద్భుత శక్తిని మాకు ప్రదర్శించినప్పటికీ మేము వాటిని మొహమాటం ద్వారానో, పిరికితనం ద్వారాగానో, లేకుంటే తోటివారు ఏమైనా అనుకుంటారేమని బాధపడుతూ, లేకపోతే సిగ్గుపడుతూ దేవా మేము ఈ యొక్క శక్తిని ప్రకటించుకోలేకపోతున్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక నుంచైనా ఇదిగో ఈ ఇజ్రాయెల్ ప్రజల యొక్క అత్యద్భుతమైనటువంటి ఎంతో ప్రేరణతోటి, ఎంతో దైవానుభూతితోటి పాడుకున్నటువంటి ఆ విజయగీతం లాగానే మేము కూడా మా జీవితంలో మీరు మాకు చేసినటువంటి ప్రతి మేలుకు కృతజ్ఞతగా మేము మీకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ యూట్యూబ్ ద్వారాను, వాట్సాప్ ద్వారాను వాక్యాలు వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదిస్తూ, వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి బానిసత్వ సమస్యను పరిష్కరించారో, అదేవిధంగా మా అందరి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మీ కృపా, దయ, కనికరాల వాళ్ళు పరిష్కరిస్తూ మమ్మల్ని కూడా దైవానుభూతిని అనుభవించే భాగ్యాన్ని అనుభవించే బిడ్డలుగా మమ్మల్ని కూడా తీర్చిదిద్దమని, ఆ భాగ్యాన్ని మాకు దయచేయమని మా నాదుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.